హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడు ఎవరైనా నా వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోతే వచ్చేసేయండి. ఇంకా మీరైతే ఆల్రెడీ చూసేశారు కదండి థంబ్నెయిల్ అయితే వీడియో ఏంటని. ఇవాళైతే మా పిల్లలకి స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో మమ్మల్ని అయితే ఒక 8:30కి అలా రమ్మన్నారు. ఎందుకంటే మా పిల్లలిద్దరూ డాన్స్‌లో ఉన్నారు. సో అందుకని నేనైతే పిల్లల కన్నా ముందే లేచేసి అంటే ఒక 5:00 అలా లేచాను. లేచి ఇంకా ఇంటి ముందర ముగ్గైతే పెట్టేశానండి చిన్నదిగా ఫ్రైడే అనేసి. సో ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ చూసారు కదా మా లియో అయితే నేను లేచేటప్పుడే నాతో పాటు లేసి ఇంకా నా వెనకాలే వచ్చి ఇక్కడ పడుకొని తూగుతూ ఉన్నాడనమాట. అంటే నేనేం చేస్తున్నానో చూస్తూ ఉంటాడు అలానే. ఇంకా తర్వాత నేనైతే లేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత అయితే పిల్లల్ని లేపి రెడీ చేయాలి. ఎందుకంటే వాళ్ళని రెడీ చేసేసినాక నేను రెడీ అవుదాం అనుకున్నాననుకోండి ఫుల్ హడావిడి అయిపోతుంది. సో అందుకని నేనైతే ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. ఇంకా పిల్లల్ని లేపి ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించి రెడీ అయితే చేసేసాను ఈ విధంగా. అంటే ఫుల్‌గా రెడీ చేయలేదండి. జడలు మాత్రమే వేశాను. మిగతా మేకప్ అక్కడికెళ్ళి వేసుకుందాం అన్నట్టుగా. ఇంకా మా పెద్దమ్మ అయితే క్లాసికల్ డాన్సు. సో అందుకే అలా రెడీ అయింది. ఇంకా చిన్న పాప కూడా సేమ్ అలాంటి సాంగే. ఇంకా మా చిన్న పాపకి సవరం పెట్టి జడేసే లోపల నాకైతే అమ్మ బాబోయ్! అసలు ఎన్ని పిన్నులు పెట్టానంటే అన్ని పిన్నులు పెట్టానండి. ఇంకా ఫైనల్‌గా సాధిచ్చేసాననమాట. ఎలానో పెట్టేశాను. ఇంకేం చేద్దామండి హెయిర్ అయితే కట్ చేసేసాను గదా! సో అందుకే చాలా కష్టమైపోయిందనమాట. సో ఫైనల్‌గా ఇంకా బయలుదేరేసాము. ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని బయలుదేరేసామా. మా పిల్లలైతే ఆటో కానివ్వండి, బస్ కానివ్వండి, ఆ విండో సీట్‌కి గొడవ పడతారు చూడండి. ఇంకా అబ్బా! చెప్పలేము అసలైతే. ఇక్కడ చూడండి మా చిన్న పాప అయితే ఎంత కోప్పడుతుందో. ఇంకా ఒకటి ఆ లాస్ట్‌లో అన్నా కూర్చోవాలి, లేకపోతే ఈ లాస్ట్‌లో అన్నా కూర్చోవాలి తనైతే. ఫైనల్‌గా నన్నే సైడ్‌కి దోసేసి తనైతే కూర్చుంది. చూసారు కదా ఎలా చూస్తోందో అలిగిందనమాట. ఇంకా టైం అయితే 8:30 అన్నారు కదా! నేనైతే 9కి బయలుదేరాను. ఇంకా వెళ్ళేటప్పటికి ఎందుకు ఇంత లేట్ అయింది అని అడిగారనమాట వాళ్ళ మ్యామ్ అయితే. ఇంకా వెళ్ళగానే మా చిన్న పాపనైతే ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఇంకా జ్యువెల్స్ అన్నీ వేసేసి వాళ్ళ మ్యామ్ దగ్గర అయితే అప్పగించేసాను. ఇంకా పెద్దమ్మాయికైతే వాళ్ళ మ్యామే రెడీ చేస్తున్నారండి. ఇంకా జడైతే నేను వేసేసాను కదా! జ్యువెల్స్ ఇంకా డ్రెస్ అయితే మ్యామ్ అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా పువ్వులైతే ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాను కదా! ఇంకా పువ్వులు కూడా ఈ విధంగా అయితే పెట్టేశాననమాట. ఇంకా క్లాసికల్ డాన్స్ అయితే వేస్తోందండి మా పాప అయితే. ఇంకా ఫైనల్‌గా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ వచ్చి చూస్తున్నారనమాట. ఇంకా ఎలా రెడీ చేశాము ఏమన్నది. అంటే క్లాసికల్ డాన్స్‌కి ఈ డాన్స్‌కి ఇద్దరు అమ్మాయిలని సెలెక్ట్ చేశారంటండి. కానీ ఒక అమ్మాయి ఎందుకో మధ్యలో డ్రాప్ అయింది. సో ఇంకా పాప ఒకటే ఆడుతోంది కదా! ఇంకా తను టెన్షన్‌గా భయపడుతుందేమోనని అంటే గ్రూప్ డాన్స్‌లో వేసేది వేరే, ఇంకా ఒక్కరుగా సింగిల్‌గా వేసేది వేరే కదా అన్నట్టుగా భయపడకుండా ధైర్యంగా డాన్స్ చేయన్నట్టుగా ప్రిన్సిపల్ మ్యామ్ అయితే చెప్తున్నారు. ఇంకా ఇక్కడైతే ఫ్లవర్స్ ఇంకా కొంచెం ఎక్కువగా పెట్టండి అనేసి చెప్తున్నారనుకుంటా. ఇంకా డాన్స్ అయితే అయిపోయిందండి ఇద్దరిది. డాన్స్ వీడియోస్ కూడా నేను అప్‌లోడ్ చేద్దాం అనుకున్నానండి. కానీ డాన్స్ వేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని వీడియోస్ అయితే ప్లే చేస్తూ ఉన్నారనమాట. సో, మళ్ళీ అవి పెట్టొచ్చా? పెట్టకూడదా? అని డౌటొచ్చి ఇందులో అయితే అప్‌లోడ్ చేయలేదు. ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ తీద్దామనైతే బయటకొచ్చానండి. ఇంకా చూసారు కదా! ఎలా ఫోజులు ఇస్తున్నారో. ఇంకా మా చిన్న పాప ఫోటోస్ అంటే మంచిగా ఫోజులు ఇచ్చుద్దండి. ఇది డాన్స్ అవ్వక ముందండి. ఇంకా డాన్స్ అవ్వలేదు. సో, పిక్స్ తీసేసిన తర్వాత ఇలా మా చిన్న పాపనైతే వాళ్ళ మ్యామ్ దగ్గరైతే అప్పగించేసాను. ఇంకా వీళ్ళందరూ మా చిన్న పాప వాళ్ళ క్లాస్‌మేట్స్ అనమాట. వీళ్ళు ఎల్‌కేజీ పిల్లలు. ఒక్కొక్కరు ఎంత క్యూట్ ఉన్నారండి అసలైతే. చాలా ముద్దుగున్నారనమాట. ఇంకా నేనైతే ఇద్దరిని వాళ్ళ మ్యామ్స్ దగ్గర వదిలేసి నేనైతే వచ్చి ఒక ప్లేస్‌లో అయితే కూర్చున్నాను. ఇంకా డాన్స్ అయితే ఫైనల్‌గా అయిపోయిందండి. ఇంకా బ్రేక్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఆఫ్టర్ బ్రేక్ మళ్ళీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే స్నాక్స్ అయితే ఇచ్చారు. ఇంకా మా పిల్లలైతే స్నాక్స్ తీసుకొనొచ్చి ఇంకా ఏం స్నాక్స్ ఇచ్చారా అని చూస్తూ ఉన్నారు. ఇంకా బిస్కెట్ ప్యాకెటు, జ్యూస్ ఏదో మిక్చర్ అయితే ఇచ్చేసారనమాట.
ఇంకా స్నాక్స్ అయితే తినేసి ప్రోగ్రామ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిందండి. తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ వచ్చి వాళ్ళే ప్రొవైడ్ చేశారండి, సాంబార్ రైస్ అనేది. సో ఇంకా దాన్ని తీసుకొని వచ్చి ఇంటికెళ్ళి తిందామంటే మా పిల్లలైతే ఒప్పుకోలేదనమాట. ఇక్కడే తినేసి ఇంటికైతే వచ్చేస్తామని ఇంకా అక్క చెల్లెలిద్దరూ అక్కడే కూర్చొని పంచుకొని తింటూ ఉన్నారు. ఇంకా మా చిన్న పాపకైతే కొంచెం కారం అనిపించిందండి, హాఫ్ తినేసి మళ్ళీ హాఫ్ అయితే పెట్టేసింది తను. ఇంకా ఇక్కడికైతే మా పెద్దమ్మ ఇప్పుడు 5th స్టాండర్డ్ చదువుతోందండి. తను ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడైతే నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఒక 5 ఇయర్స్ తర్వాత అయితే ఇక్కడికి వచ్చాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, చెట్టు దగ్గర అయితే నిల్చుకొని ఉన్నాను. వెనకాలైతే చాలా బాగుందండి గార్డెన్లా. సో అందుకని ఇలా క్లిప్ అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా తీస్తూ ఉంటే అసలు ఈ చెట్టు చూసారు కదా, ఇంకా ఎంతమందికి ఈ చెట్టు గుర్తుందండి. ఇంకా దీన్ని చూస్తేనే చైల్డ్హుడ్ మెమరీ ఒకటి గుర్తుకొచ్చేస్తుంది అనమాట. అదేంటో చెప్పేస్తాను చూడండి. ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అసలు ఇప్పుడు ఈ చెట్లు ఎక్కడా కనిపించట్లేదండి. నా చిన్నప్పుడైతే వీధికి 4 చెట్లు ఉండేవన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ డాన్స్ వేయడానికి వచ్చినాం కదా, ఈ ప్లేస్లో ఉన్నిందండి ఈ చెట్టు అయితే. చిన్నప్పుడైతే ఈ ఫ్లవర్ని ఇలా తీసుకొని తలలో టప్పని ఇలా కొట్టుకునే వాళ్ళం కదండి, అదైతే గుర్తొచ్చింది నాకైతే. ఇంకా నేను ఇలా చేస్తుంటే మా పాప కూడా తీసి ట్రై చేస్తూ ఉందండి పక్కన. మీలో ఎంతమందికి ఈ ఫ్లవర్స్ గుర్తున్నాయి, ఎంతమంది ఇలా చేశారో నాకైతే కింద కామెంట్ అయితే చేసేయండి, ఓకేనా. ఇంకా ఇదేనండి యాన్యువల్ డే సెలబ్రేషన్ వ్లాగ్ అయితే. చాలా చిన్న వ్లాగ్ అనమాట. వ్లాగ్ ఎలా అనిపించింది, ఇంకా మా పిల్లల మేకప్స్ ఎలా అనిపించాయి అన్నది కింద కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.